హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. మనం ప్రస్తుతం మద్దులూరు అనే గ్రామంలో ఉన్నాం అన్నమాట. అడ్రస్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు అనే గ్రామం. ఈ గ్రామానికి మద్దులూరు అని ఎలా వచ్చిందంటే, పూర్వంలో ఇక్కడ మద్ది చెట్లు ఉండటం వల్ల ఈ ఊరికి మద్ది ఊరు అంటే మద్దులూరు అని పేరు గంచిందనమాట ఈ యొక్క గ్రామం. ఈ మోల్ టర్నింగ్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు పోతే ఇంకా గ్రామం అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంకా అక్కడి నుంచి అన్ని ఇల్లు, బేర్ నీళ్ళు అన్నీ ఉంటాయి. మీరు కానీ ఈ విలేజ్ వీలాగ్స్ కానీ బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని విలేజ్లు షూట్ చేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరైనా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మద్దులూరుకు 14వ శతాబ్దపు ఘన చరిత్ర ఉంది. అద్దంకి రెడ్డి రాజుల పరిపాలనలో ఈ గ్రామం ఒక ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది. అద్దంకి రాజధానిగా ఉన్న కాలంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మద్దులూరు గ్రామం అంటే మేము చేమకుర్తి నుంచి కొండేపి వెళ్తా మధ్యలో మనం ఈ ఊరు స్పెషల్గా వీలాగ్ చేయాలి కాబట్టి మేము వచ్చామన్నమాట. ప్రజెంట్ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి అయితే ఈ మద్దులూరు గ్రామం మెయిన్ నుంచి చేమకుర్తి నుంచి కందుకూరు అలా వెళ్ళామన్నమాట. చాలా పెద్ద గ్రామం. ఇంకొకటి మనం చెప్పుకోవాలంటే ఈ మద్దులూరు గ్రామంలో ఒక చెరువు ఉంటుంది, అదేవిధంగా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మద్దులూరు జంక్షన్ వచ్చింది. లెఫ్ట్కి పోతే సంతనూతలపాడు వెళ్ళొచ్చు, రైట్కి పోతే అదేవిధంగా పెడతలపూడి మీనగా చేమకుర్తి వెళ్ళొచ్చు, ఇంకా స్ట్రైట్ వెళ్తే కొండేపి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. మీరు కానీ ఇక్కడ చదువుకుంటే కింద కామెంట్ చేయండి. మామూలుగా పొగాకు సీజన్ కాబట్టి ఇక్కడ బ్యార్నీలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఊరి ప్రధాన బలం వచ్చేసరికి వ్యవసాయం అన్నమాట. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇక్కడ ఒక పొగాకునైతే పండిస్తారనమాట. అదే వర్జీనియా పొగాకు. ఈ మద్దులూరికి పెట్టింది పేరు అనమాట. పొగాకుతో పాటు మిరప, పత్తి, వరి పంటలు ఇక్కడ భూముల్లో సమృద్ధిగా పండుతాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఊరు చుట్టూ తిరిగి మధ్యలో జంక్షన్కి అయితే వచ్చేసాం. అక్కడ షార్ట్ కట్ నుంచి కూడా రావచ్చు ఫ్రెండ్స్. సెంటర్ నుంచి ఎదుగుని ఇంకా దుమ్ము కనపడుతుంది కదా, ఆ లైన్ నుంచి రావచ్చు అనమాట. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంటుంది, బొడ్రాయి కూడా ఉంటుంది ఊరు నడిబొడ్డిలో. కొంచెం ముందు పోయిన తర్వాత అసలు ఈ రోజు అయితే ఎండలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. 41 డిగ్రీ అయితే కాసింది ఇక్కడ మద్దులూరులో ఎండ, అసలు మామూలుగా లేదు. కొద్దిగా ముందు పోయిన తర్వాత మీకు బడి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఊరు చివరిలో ఉన్న ఇంకా మనం రొయ్యల్ ఫ్యాక్టరీకి వెళ్తే పోయేద్దాం. అదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు రొయ్యల్ ఫ్యాక్టరీ అనమాట, సీ ఫుడ్స్. ఇదైతే ఒకప్పుడైతే లేదు, ఇది రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారనమాట. తప్పలదారికి వచ్చేసరికి ఒక 4 to 5 years నుంచి అయితే ఇది రన్ చేస్తూ ఉండొచ్చు. దీని పేరైతే వచ్చేసరికి ద్వారకా సీ ఫుడ్స్ అని అయితే స్టార్ట్ చేశారనమాట. ఫ్రెండ్స్, మీకు రోడ్డు కనపడుతుంది కదా లెఫ్ట్లో, రొయ్యల్ ఫ్యాక్టరీ పక్కన. ఈ రోడ్ వెళ్తే అనకల్లపూడి కూడా వెళ్ళొచ్చు. అనకల్లపూడి ఫుల్ వీలాగ్ కూడా మాకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఉన్న స్కూల్ కూడా ఒక బడి అయితే ఉంది. అది చాలా పురాతన కాలమైన స్కూల్ అనమాట. ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి అయితే చదువుకుంటూ ఉండటం అయితే జరిగింది. ఇది కొన్ని దశాబ్దాల కాలం నుంచి, చాలా బ్రిటిష్ కాలం నుంచి కూడా వస్తుంది. అప్పటి నుంచి కూడా ఉంది ఈ స్కూలు.
ఈ మొదలూరు గ్రామంలో ఊరి చివర హై స్కూల్ అయితే ఉంది. హై స్కూల్లో ఇంకా రేపు 26 నుంచి అలాగా సెలవులు ఇస్తే పిల్లలు కూడా ఇంకా పొద్దున పూట సాయంత్రం పూట క్రికెట్ ఇంకా అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది హై స్కూలు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా క్రికెట్ ఆడతారు. చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు మెయిన్ రోడ్డు నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మామూలుగా కొండేపు నుంచి వచ్చే లైన్ అనమాట. కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఆంజనేయ గుడి ఉంటుంది. ఈ లైన్లో కొద్దిగా ముందుకు వెళ్తే చేమకుర్తి పోయే లైన్కి కలిసిద్ది అనమాట. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మహాలక్ష్మమ్మ దేవస్థానం కూడా మీకు కనిపిస్తుంది. ఈ లైన్లోనే కొంచెం ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనమాట. ఒకప్పుడు వచ్చేసరికి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అలాగా పేరుంది. చూస్తున్నారు కదా న్యూ స్టేట్ బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనే ఉంటుంది అనమాట బ్యాంకు మొదలూరులో. ఈ యొక్క గ్రామంలో కొంచెం ఈ లైన్లో కొద్దిగా ముందుకు వస్తే మహాలక్ష్మమ్మ దేవస్థానం అనమాట. స్టీల్ గ్రిల్స్తో చాలా బ్రహ్మాండంగా గుడి అయితే మామూలుగా కట్టలేదు. ఈ బ్యాక్ సైడ్లో కొద్దిగా రైట్ హ్యాండ్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడి వెనక ఇంకొక దేవాలయం కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా పందిరి నీట్గా వేసారనమాట. ఇంకా మొదలూరు విలేజ్ లైన్లు అనేది కంటిన్యూ చేద్దాం. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం ఫస్ట్లో చూపించిన వీడియో లాగా ట్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ ట్యాంక్ నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకుంటే ఇంకా పెడతలపూడి, అదేవిధంగా రామచంద్రపురం నుంచి ఇంకా డైరెక్ట్ చేమకుర్తి వెళ్ళొచ్చు. అదేవిధంగా బోసరపల్లి వెళ్ళొచ్చు. బోసరపల్లి నుంచి రాయపాడు నుంచి అటు ఖమ్మంపాడు మీనగా రామతీర్థం కూడా వెళ్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క రూట్లో నేను విలేజెస్ చెప్తున్నాను. ఇలాగ వెళ్తే మేము ఈ ఊరు విలేజ్ వీలాగ్ తీసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో చిన్న హుక్ మూమెంట్ లాగా ఒక 30 సెకండ్స్ వీడియో పోస్ట్ చేస్తాం. మీరు కానీ మాకు విలేజ్కి ఎలా తీయాలి, ఏ దేవాలయం ఎక్కడెక్కడ ఉన్నాయని మాకు కింద మీకు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తే మీతో పాటు ట్రావెల్ అయ్యి మేము కూడా విలేజ్ వీలాగ్ తీయడానికి ట్రై చేస్తాం మోస్ట్. ఫ్రెండ్స్, ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్గా సంతనూతలపాడు లైన్కి అయితే తిరుగుదాం. లెఫ్ట్లో కొంచెం ఇంకా బారుకు పోతే ఇంక ఈ లైనే అనమాట. ఆ వేములపాడు అలాగా ఆ మధ్యలో ఊరులు తగులుతా సంతనూతలపాడు వెళ్ళిపోయింది డైరెక్ట్ మొదలు నుంచి జంక్షన్ నుంచి అనమాట.
ఫ్రెండ్స్ మీకు కానీ ఈ మొద్దులూరు విలేజ్ వీలాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సుకుమార్ సినిమాటిక్స్ అనే అకౌంట్ మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. దాంట్లో తినాలి అప్డేట్స్, టెంపుల్ లాగ్స్, విలేజ్ లాగ్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో ఇంకా అన్ని కేటగిరీకి సంబంధించి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకుమార్ సినిమాటిక్స్.